కి షూట్స్ కి వచ్చినప్పుడు ప్రతిసారి ఎక్కడ స్టే చేయాలి, ఎవరింట్లో స్టే చేయాలి, ఏ ప్రాపర్టీలో స్టే చేయాలి అన్నది గత కొన్ని సంవత్సరాలుగా తర్జన పడుతూ ఇక్కడుంటూ అక్కడుంటూ మారుస్తూ ఇలా ఉంటున్న నేపథ్యంలో వై నాట్ ఐ హ్యావ్ అ ప్రాపర్టీ ఫర్ మై సెల్ఫ్ అని అనిపించింది. ఈ నేపథ్యంలో ప్రాపర్టీస్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు రీసెంట్గా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా తుక్కుగూడలో ఉన్నటువంటి మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ, వీళ్ళది రెడీ టు ఆక్యుపై విల్లాస్ అన్నమాట. సో మనేతా ఇన్ఫ్రా ఎండి ఒకసారి కలుద్దాము ప్రసాద్ గారిని. అండ్ అలాగే ఈ మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఈ హైలైట్స్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి ఫీచర్స్ ఏంటి, గతంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇట్లా అన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా జర్నీ చేయండి. నేను తీసుకోబోతున్న ప్రాపర్టీలో మీరందరూ కూడా ఉండి చక్కగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది. సార్ నమస్తే అండి. హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు? నేను చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. వండర్ఫుల్ అండి. సో మీతో ఫోన్లో మాట్లాడిందే నేను. Yeah. ఇక్కడ ఒక ప్రాపర్టీ చూస్తూ ఉంటే మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ వీ కేమ్ అక్రాస్ దస్ అండి. సో జెన్యున్గా ఇక్కడ తీసుకుందాం అన్న ఒక ఇంటెన్షన్తో ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అండ్ ఎవరైతే దీన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అంతా క్లియర్గా ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ కెన్ కమ్ టు కంక్లూజన్. ఫస్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు నాకు తెలిసి మీ దీప్తి గారు మీరు అనుకోవాలా ఇక్కడికి వచ్చే వరకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అని అర్థమైంది. సో ఇప్పుడు కమింగ్ టు దిస్ ప్రాపర్టీ అండి, మనం మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది ఒక 3 years బ్యాక్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం 38 villas with all legal documents, HMD and RERA certificates, everything is there. మొత్తం మీకు లింక్ డాక్యుమెంట్ సహా ఇస్తాం మేము. సో నెక్స్ట్ కమింగ్ టు ది మీకు ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న 38 villasలో మనకు ఓన్లీ ఒక 16 villas అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసిన ప్రకారం మా ప్రాజెక్ట్ గురించి కూడా ఇనే ఉంటారు. సో మేము ఎలా కన్స్ట్రక్ట్ చేసాం, సో మనం 250 square yardsలో G+2 విల్లా బిల్డ్ చేసాం. మీరు ఇక్కడ చూస్తున్నట్టు మీరు మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ హాలు, కిచెన్, నెక్స్ట్ పూజా గది ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి మీకు అవుట్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది మన దగ్గర. అంటే లిఫ్ట్ ప్రొవిజన్ మనం ఇస్తున్నాం ఆన్ ద కస్టమర్ బేస్, అంటే వాళ్ళ కంపెనీస్ ఏదైతే ఇష్టపడతారో వాళ్ళు దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి 3 bedroom ఇచ్చాం. 3 bedroom విత్ హాల్ అండ్ బాల్కనీ. దట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ అంతా. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 3 bedrooms, హాల్, బాల్కనీ వ్యూ కూడా బాగుంటుంది, మీకు రోడ్ వ్యూ వస్తుంది. సో మొత్తం విల్లా కమ్యూనిటీ అంతా కనిపిస్తుంది. మీరు ఎక్కడ ఏ బాల్కనీలో త్రూ చేసినా మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాప్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి హోమ్ థియేటర్, ప్యాంట్రీ, హాల్ అండ్ అగైన్ బాల్కనీ. సో ఇది మొత్తం G+2 కన్స్ట్రక్షన్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మనకి అరౌండ్ 1400 వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ 1600 వచ్చింది, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక 700 అలా వస్తుంది. సో టోటల్ మనకి 3700 ఏరియాలో మనకి మొత్తం బిల్టప్ ఏరియా మేము 3700కి 250 square yardsలో కన్స్ట్రక్షన్ చేసాం. 250 square yards మీకు ఇక్కడ చూస్తే ల్యాండ్ వాల్యూ కూడా మీకు 1,00,000 పైనే ఉంది, 1,20,000, 1,30,000 అలా ఉంది. ఎందుకంటే మనకు రోడ్డు మెయిన్ రోడ్ మీదే ఉన్నాం, టువర్డ్స్ ఎయిర్పోర్ట్ రోడ్. మన తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఓన్లీ 2 kilometers. మీరు తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి దిగిన తర్వాత రైట్ సైడ్ కర్తాలు, శ్రీశైలం, ఏదో లెఫ్ట్ సైడ్ తిరుగుతారు ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్. సో మీకు ఓన్లీ జస్ట్ ఒక 2 kilometers డ్రైవ్. మీలాంటి వాళ్ళకి ఏంటి, మీరు ఎక్కడికైనా బిజీ షెడ్యూల్ ఉంటారు, మీరు ఇంటర్వ్యూస్ కానీ వాటికి కానీ వెళ్తూ ఉంటారు, విత్ ఇన్ ఒక 10 minutes డ్రైవ్లో ఎయిర్పోర్ట్లో ఉంటారు. మీరు ఎక్కడైనా సిటీలో ఉంటే ఆ 10 minutesలో ఎలాగెళ్ళరా? అసలు చాలా టైం సేవ్ అయిపోతుంది, విత్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఇక్కడ అంతా మీకు గార్డెనింగ్ కానీ, మీకు చిన్న కమ్యూనిటీలో మన పెద్ద వాల్యూమ్లో ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, పెద్ద కమ్యూనిటీ. నాకు ఇది చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. 38 villas అంటే డీసెంట్ గా మనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ మనకి కన్స్ట్రక్షన్ కూడా మనం రెడ్ బ్రిక్కే వాడడం. మీకు స్లాబ్ ఏరియా కూడా 10.5 feet ఉంటుంది, 11 feet ఇంచుమించు. మీకు డోర్స్ కూడా మొత్తం టేక్ వుడ్సే, యూపీవీసీ, మీకు స్లైడింగ్ డోర్స్ కానీ, విండోస్ కానీ, ట్యాప్స్, ఎవ్రీథింగ్ జాక్వర్ ఇచ్చాం. సో మీకు ఆ కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకున్నా, మీరు మిగతా వాటిల్లో క్యాలిక్యులేట్ చేసుకున్నా మాది బెస్ట్ ప్రైస్లో ఉంటుంది. అందరూ ఇదే క్వాలిటీ వాడతారు, బట్ మేము ల్యాండ్ ఎప్పుడో కొంటాం, మా కన్స్ట్రక్షన్ వాల్యూ మేము లెక్కేసుకుని ఇంద తుక్కగూడ సరౌండింగ్ ఏరియాలో మేము బెస్ట్ ప్రైస్ ఇచ్చాం. 10,000 చెప్తున్నారు. ఇంకా ఆఫర్లు లాంటివి కూడా ఏమైనా ఉన్నాయండి? మేడం, మేము ఆఫర్లు కూడా ప్రకటించాం. మేము యాక్చువల్గా మీకు మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఎందుకంటే మేము మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. 4 acres మైసిగండి దగ్గర మేము ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాలి, అది కూడా విల్లా కమ్యూనిటీ. సో దానివల్ల మేము ఏం చేసామంటే ఎర్లీగా క్లోజ్ చేద్దాం అని చెప్పి ఆఫర్స్ పెట్టాం. ఆఫర్స్ పెట్టేసరికి మనకి ఏంటంటే ఒక మినిమం ప్రాఫిట్స్లోనే క్లోజ్ చేసేద్దాం. ఉన్న ఒక 16 విల్లాలు
త్వరగా క్లోజ్ అవుతాయి అని చెప్పి ఆ విధంగా పెట్టాం. ఎమ్యూనిటీస్ ఒక 10 lakhs సరౌండింగ్స్ ఏ విల్లా కమ్యూనిటీలో 10 lakhs తీసుకుంటారు. మేము అది 0 చేసాం. అంటే ఇక్కడ మనం ఎలాంటి ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మీకు క్లబ్ హౌస్ లో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ ఉంది, మళ్ళీ సూపర్ మార్కెట్ వస్తుంది, మళ్ళీ మీకు ఇన్ హౌస్ డాక్టర్ ఉంటారు, మెడికల్ షాప్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది. సో మీకు అన్ని ఎమ్యూనిటీస్ తో మేము ఏంటంటే ఇలా బయట మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దిల్ చార్జ్ అరౌండ్ 8 to 10 lakhs. ఓకే, మనం అది 0 చేస్తాం. మీరు సపోజ్ మీరు విజయవాడ నుంచి వచ్చాను అన్నారు, కరెక్ట్. సో మీరు అక్కడ ఉండి ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటారు యాజ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇక్కడ ఉండి రెంటల్ కోసం మీరు చూస్తూ కూర్చోలేరు. మేము మనీతో ఇన్ఫ్రా ఏం చేస్తాం, మా కంపెనీ మీరు టేక్ ఓవర్ చేసేస్తాం. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రెంటల్ స్టార్ట్ అవుతుంది 1 lakh per month, అది 2 months అవనివ్వండి, 3 months అవనివ్వండి, కస్టమర్ వచ్చి ఇక్కడ టెనెంట్ వచ్చి ఉండే వరకు మేము ఇచ్చేస్తాం. సెకండ్ ఇయర్ కూడా మీకు అటాచ్మెంట్ చేసేస్తాం కస్టమర్తో. సో మీకు కంటిన్యూస్ రెంటల్ మీకు వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడ స్టాప్ అవ్వదు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీకు ఆప్షన్ ఎందుకు వస్తుంది, మీరు 5% హైక్ చేసుకుంటారో ఎలా ఉంటాయి కదా రెంటల్ అగ్రిమెంట్. సో అది మీకు డైరెక్ట్ గా మీకు అగ్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ విల్లా ఒకవేళ ఖాళీగా ఉన్నా సరే, ఈ రెంటల్ అగ్రిమెంట్ లోకి వచ్చాం అనుకోండి మనం మన్యత ఇన్ఫ్రాతో, ఖాళీగా ఉన్నా లేకపోతే మెయింటెనెన్స్ ఇదంతా ఎవరు పే చేస్తారు మనకి? ఇప్పుడు రెంటల్ కి ఎవరైతే ఇస్తాం, మేము మన్యత కంపెనీ ఇస్తుంది కాబట్టి మన్యత విల్ టేక్ ఓవర్. అచ్చా, మీకు ఇంకా మనం అది అగ్రిమెంట్ లాంటిది అగ్రిమెంట్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ ఎంఓయూ ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ క్లియర్ గా మెన్షన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ టెనెంట్స్ కి వచ్చేసరికి టెనెంట్స్ పే చేస్తారు. మన్యత ఇన్ఫ్రా ఓన్లీ కేర్ అబౌట్ ద ఓన్లీ 1 year ఓన్లీ. ఓన్లీ 1 year మేము మా కంపెనీ నుంచి మీకు వస్తుంది. రైట్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి డైరెక్ట్ టెనెంట్ దగ్గర నుంచి మీకు వస్తుంది. రైట్, వెరీ క్లియర్. ఓకే, 10,000 పర్ ఎస్ఎఫ్టీ అన్నారు, దాని తర్వాత 10 lakh వర్త్ ఎమ్యూనిటీస్ అన్ని మీరు ఫ్రీగా ఇస్తా అన్నారు. అండ్ మూడోది రెంటల్. రెంటల్ ఆఫర్ మీకు అరౌండ్ మీకు ఏంటంటే మీరు లెక్కేసుకున్నా మీకు 12 lakhs వస్తుంది ఇయర్లీ. మీరు సెకండ్ ఇయర్ లో కూడా అదే ఎంటర్ అవుతారు. సెకండ్ ఇయర్ లో పెంచుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ సరౌండింగ్స్ అన్ని ఫిలిం స్టూడియోస్ కానీ ఎక్కువ వచ్చింది. ఈ మధ్య డైరెక్టర్స్ వస్తున్నారు రెంటల్ కి, జబర్దస్త్ ప్రోగ్రామ్. చాలా మంది ఫోన్ చేశారు రెంటల్ కావాలని, ఎందుకంటే వాళ్ళ స్టూడియో ఎక్కడో పెట్టారంట, మల్లిమాల స్టూడియో. సో దానికోసం చాలా ఎంక్వైరీస్ వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ రెంటల్ కూడా ఉంటున్నారు, ఒక 3 customers ఉంటున్నారు, 80,000 to 90,000 పే చేస్తున్నారు. సో మనం అలాగ 1 lakh ప్రామిస్ చేసాం అనమాట, ఎందుకంటే రాను పెరుగుతానే ఉంటది కానీ తగ్గదు కదా. బిల్డర్స్ ఇప్పుడు ఇది మన్యత ఇన్ఫ్రా గతంలో ఏం ప్రాజెక్ట్స్ చేశారు? మన్యత ఇన్ఫ్రా మేము యాక్చువల్గా మేము ఏఎంబి మాల్ దగ్గర మన జూబ్లీ గార్డెన్స్ 4 ఉంది. అక్కడ మనం 800 square yards లో స్టాండ్ లోన్ బిల్డింగ్ కట్టాం, 10 flats. అది సోల్డ్ అవుట్. తెలంగాణ కాంట్రాక్ట్ భవన్ ఆపోజిట్ కాలనీ శిల్ప లేఅవుట్ అంటారు, ట్విన్ బిల్డింగ్స్ కట్టాం, అక్కడ 20 flats అవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాజెక్ట్ ఇది మీకు కొలాబరేషన్, అంటే మ్యాన్ వరల్డ్ మేము కలిసి కట్టాం. ఇది మా ఇన్వెస్టర్ షేర్స్ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరం కలిసి కట్టుకుంటాం జరిగింది. సో పర్లేదా అంటే తర్వాత ఫ్యూచర్ లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి ఏమి కంప్లైంట్స్ లేకుండా మీరు లీగల్ ఇష్యూస్ ఎప్పుడైతే మీరు ఆలోచిస్తున్నారో అది కన్స్ట్రక్షన్ అవ్వకముందు ఆలోచించాలి. ఇది మీకు కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఓసీ రిసీవ్డ్ అయిపోయింది, హెచ్ఎండి రేరా సర్టిఫికేట్ తో ఉన్నాం, మీకు ఇంకా లీగల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? కంప్లీట్లీ సేఫ్ కదా. అదే మేము మిడ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ లో ఉన్నాం అనుకోండి, కట్టగలరా లేదా ఎలాగా ఏంటని మీకు మీ మైండ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయి మీకు డైరెక్ట్ గా మీకు ఓన్లీ ఇంటీరియర్ చేయించుకోండి అని ఇస్తున్నాం అంతే. గాట్ ఇట్ అండి. సరే ఇప్పుడు మీరు ఏదైతే 10,000 rupees పర్ ఎస్ఎఫ్టీ మాట్లాడుతున్నారో, అంటే మనకి ఈ ఫ్లాట్ 3,700 ఎస్ఎఫ్టీది మనకి 3.7 crores అని చెప్తున్నారు మీరు. ఈ ప్రైస్ కి ఈ ఏరియాలో వర్త్ అని ఏమైనా చెప్పగలరా సార్? ఎందుకంటే చుట్టూరా చాలా విల్లాస్ వస్తున్నాయి. వై డూ వన్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఓన్లీ హియర్ మ్యాన్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాసిటీలోనే ఎందుకు పెట్టాలి అని అంటే దానికి ఏం చెప్తారు? ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 1,20,000 ఉంది. మీరు స్క్వేర్ యార్డ్ లెక్క వేసుకున్నా మీకు 250 square yard వచ్చేసరికి మీకు 3 crores వాల్యూ వస్తుంది. మొత్తం విల్లా కన్స్ట్రక్షన్ 3,700, లీజ్ చేసుకొని 2,000, మీకు అక్కడ 75 lakhs వస్తుంది. 3,75 బేస్ ప్రైజ్ లో ఉన్నాం మనం. సో మీరు మిగతా ప్రాజెక్ట్స్ తీసుకుంటే మిడ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ లోనే వాళ్ళు 14,000 15,000 మీరు కోట్ చేస్తారు. మేము బేస్ ప్రైజ్ లోకి వచ్చాం. మేమేంటి ముందుగా మేము క్లోజ్ చేసుకుని వేరే ప్రాజెక్ట్ 4 acres మళ్ళీ విల్లా కమ్యూనిటీలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో వి వాంట్ టు మూవ్ ఆన్. సో అందుకనే మేము ఆఫర్ ప్రైస్ పెట్టి క్లోజ్ చేసుకున్నాం. అది లీస్ట్ ఓన్లీ మాకు ఉన్నాయి 16 ఉన్నాయి అంతే. ఇంకా సరే మీరు చెప్పే ఆఫర్స్ అన్ని ఎప్పటి వరకు వ్యాలిడ్? శివరాత్రి వరకు ఎవరైనా బుక్ చేసుకున్న టోకెన్ అమౌంట్ కట్టుకుంటే సరిపోతుంది. రెంటల్ వాల్యూ అనేది కంటిన్యూ అవుతుంది మేడం. ఎమ్యూనిటీస్ ఒకటే మైనస్ అవ్వటం అనేది శివరాత్రి వరకు. రెంటల్ అనేది ఎవ్రీ కస్టమర్ కి వి ఆర్ ద గ్యారెంటీ. సో శివరాత్రి దాటిన తర్వాత ఎవరైనా బుక్ చేసుకుంటే ఈ 10 lakhs ఆఫర్ అనేది మిస్ అవుతారు. 80% మిస్ అవుతారు. ప్రసాద్ గారు, ఆనెస్ట్ గా ఈ విల్లా టూర్
వెళ్ళి చూస్తూ ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది, అది Hmm. పక్కన పెడితే ఒకసారి నాకు మీ ప్రాజెక్ట్ అంతా కూడా తిరిగి చూడాలని ఉంది. వర్క్ ఎక్కడెక్కడ అయింది, క్లబ్ హౌస్ పరిస్థితి ఏంటి, ఎన్నెన్ని ఆక్యుపై అయ్యాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ లైటింగ్ ఎలా ఉంది, ఒకసారి మనం వెళ్తూ కూడా మాట్లాడుకుందాం. if you don't ప్లీజ్ mind. అండి, విల్ గో. మా ప్రాజెక్ట్స్ అయితే ఏంటంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత మేము కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అమ్మటానికి రెడీ అయ్యాం. కన్స్ట్రక్షన్ మిడ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కూడా అసలు మేము సేల్ మూవ్మెంట్కి వెళ్ళలేదు. ఎందుకంటే కస్టమర్ ట్రస్ట్ కావాలి. రైట్. ఎందుకంటే మన కన్స్ట్రక్షన్ వాల్యూ చూపించాలి, మనం ఏ బ్రిక్ వాడుతున్నామో చూపించాలి, వైరింగ్ ఏం చేస్తున్నామో చూపించాలి, మా ప్లంబింగ్ వర్క్ ఎంత మనం క్వాలిటీ వాడుతున్నామో చూపించాలి. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత మేము సేల్ మూవ్మెంట్లోకి వచ్చాం. సో అప్పుడు మనం సేల్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 6 months మనకు 22 villas క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసారు ఈ 40 feet రోడ్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇన్నర్ ఫీట్ 33 కానీ, మొత్తం అంతా బ్యూటిఫుల్ గార్డెన్, క్లబ్ హౌస్, ల్యాండ్స్కేపింగ్ వరకు అసలు డౌట్ లేదు, కంప్లీట్ గా అయిపోయింది. మేము చాలా కేర్ తీసుకున్నాం. ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని తీసుకున్నాం. నెక్స్ట్ క్లబ్ హౌస్ కూడా మీకు 11,000 SFT వస్తుంది. ఏంటండి క్లబ్ హౌస్ కి ఇప్పుడు ఏదో చాలా ప్రయారిటీ ఇస్తున్నారు, మీరెంత ప్రయారిటీ? మేము జిమ్ ప్రొవైడ్ చేస్తున్నాం, కాన్ఫరెన్స్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరి సూపర్ మార్కెట్ ఉంటుంది, మెడికల్ అంటే ఇన్ హౌస్ వాళ్ళకి మెడికల్ యూజ్ ఉన్న వాళ్ళకి అన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. అంటే మన మెడికల్ షాప్ అంటున్నారా? మెడికల్ షాప్, డాక్టర్ ఫెసిలిటీ కూడా డాక్టర్ ఫెసిలిటీ వీక్లీ వన్స్ ఉంటుంది. అరే వాహ్, సూపర్. వీక్లీ వన్స్ డాక్టర్ ఫెసిలిటీ ఇస్తున్నాం. ఎందుకంటే ఇది అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం ఆన్ కాల్ డాక్టర్ ఉంటారు, ఎనీ టైం డాక్టర్ ఉంటారు. ప్రసాద్ గారు, అవుట్స్కర్ట్స్ అంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు తుక్కుగూడ లాంటి ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్ చేస్తే అవుట్స్కర్ట్స్ లో పెడుతున్నట్ట, లేకపోతే సిటీ కనెక్ట్ తో పెడుతున్నట్టేనా? ఎస్ మేడం, మీరు ఎక్కువ ఏంటంటే ఇప్పుడు సిటీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. మీరు విజయవాడ నుంచి ఇక్కడ ట్రావెల్ అయినప్పుడు మీరు ఆఫీస్ టు ఆఫీస్ మీరు ఎంత ట్రాఫిక్ లో ఇరుక్కుని వెళ్తున్నారో మీకు తెలుసు. కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా మీకు అవుట్స్కట్స్ మూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ కుక్కట్పల్లి దగ్గర నుంచి మీరు గచ్చిబౌలి రావాలంటే ఇట్ ఇస్ టేకింగ్ అరౌండ్ 1 hour 15 minutes. మీరు ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే 20 minutes లో ట్రావెల్ అవుతారు. సో మనకు ఆ ఈజీ యాక్సెస్ ఇప్పుడు అందరూ మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మొత్తం అందరూ అవుట్ సైడ్ వచ్చి అవుట్స్కట్స్ లో వచ్చి ఓఆర్ఆర్ దగ్గరలో ఉంటున్నారు. సో యూ కెన్ అంటే మీ సరౌండింగ్స్ మొత్తం విల్లా కమ్యూనిటీసే, నాట్ ఓన్లీ వి. ఇంచుమించు మీకు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని ఒక 10 years బ్యాక్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఉన్నాయి. 10 years బ్యాక్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఈ రోడ్ లో కడుతున్నారు. సో చాలా విల్లా కమ్యూనిటీ అంటే వన్ ఆఫ్ ది క్రేజ్ అనమాట, అవుట్స్కట్స్ కి వచ్చి ఉండటం అనేది. సో ఇప్పుడు అందరూ అలా ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను మీ ప్రాపర్టీ గురించి తెలుసుకునేటప్పుడు సంక్రాంతికి చాలా కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తున్నారు, SFT 10,000K ఇస్తున్నారు. బట్ చుట్టూరా ఎన్ని కాంపిటేటివ్ గా ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు మీరు అంత తగ్గించేందుకు ఇస్తున్నారు ప్రైస్? అయితే ఇక్కడ ల్యాండ్ వాల్యూ మేము కొన్నప్పుడు మాకు ఎంత ల్యాండ్ కాస్ట్ పడింది, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత పడింది, మేము మినిమం బడ్జెట్ లోనే మేము సోల్డ్ అవుట్ చేస్తాం. అంటే మేము అత్యాసకి వెళ్ళిపోయి ఒక 4,000 ఎక్స్ట్రా పెట్టేసి అమ్మాలని ఏమీ లేదు. సో మాకు ఎంత పడింది మా మినిమం ప్రాఫిట్ తో మేము అమ్ముకుని వెళ్తున్నాం. చాలా ఆనెస్ట్ గా చెప్తున్నారు మీరు ఈ మాట. ఆ విషయాన్ని మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలండి. రేట్లు వింటేనే గుండె ఆగిపోయే అంత పరిస్థితిగా అనిపిస్తుంది ఇవాళ ఈ లొకాలిటీలో. అండ్ సార్, ఇప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసేది సరే, ఇల్లు ఒకటి కావాలి అనుకోవడం వేరు, ఆల్సో ఫ్యూచర్ సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తారు. రేపటి రోజున ఇవాళ మనం ఇంత పెట్టుకుంటే హైక్ వచ్చే ప్రైసేనా ఇది? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీకు మెయిన్ రోడ్డు మీద ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు మన ల్యాండ్ తీసుకుంటే స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి మీకు 1,20,000 ఉంది. సో ఈ రోజు ఉన్న రేటు ఒక 5 సంవత్సరాలకి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కదా. ఫర్ సపోజ్ మీరు హైరైజ్ అపార్ట్మెంట్కి వెళ్ళారు, హైరైజ్ అపార్ట్మెంట్కి వెళ్తే మీకు యూడిఎస్ ఎంత వస్తుంది? 15 to 20 ఆర్ ఎక్స్ట్రాడినరీగా వేస్తే 25, అంతకుమించి. ఇక్కడ మీకు 250 square yards ల్యాండ్ వాల్యూ ఉంది. ల్యాండ్ వాల్యూ విత్ 3,700 SFT మీకు కన్స్ట్రక్షన్ ఉంది, G+2. సో మీకు రాను ల్యాండ్ రేట్ పెరుగుతుందే తప్పితే తగ్గదు కదా. సో ఆ క్యాలిక్యులేషన్ మనకి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అని అంటారు కనిపిస్తుంది. సో సెక్యూరిటీ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ సూపర్. సెక్యూరిటీ పరంగా మీరు ఇప్పుడు పెట్టుకున్న తర్వాత 5 years కాదు, ఒక 2 years తర్వాత కూడా మీకు మంచి రేటే వస్తుంది. సూపర్. అసలు అంటే మనం ఇచ్చిన ల్యాండ్ అంత ఇస్తున్నాం. 250 square yards అంటే ఇది నాట్ ఈజీ కదా. అందరూ 150లో విల్లాలు కడతారు. ఇప్పుడు హైరైజ్ అన్నది మీకు టాపిక్ కిందకే వచ్చింది. సో ఆ యూడిఎస్ లెక్కేసుకుంటే మన వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా అన్నమాట. సో నా గట్ ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విల్లా తీసుకోవాలి అని అనిపిస్తుంది. నచ్చింది నాకు. వీళ్ళ సర్వీస్ కానివ్వండి, వీళ్ళ కాస్ట్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ రెంటల్ డీల్ కానివ్వండి, నెలకి ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనేది కానివ్వండి, ఎలా చూసుకున్నా ఈ ప్రాజెక్ట్కి 100 on 100 అని నాకు అనిపిస్తోంది. సో మీ గట్ ఫీలింగ్ కూడా ఓకే అని చెప్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి, ఇమీడియట్గా మీ విల్లాని బ్లాక్ చేసుకోండి.